నమస్తే, నేను సిరి. హైదరాబాద్లో అయితే హైడ్రా కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ కొంతమంది ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొంత మనస్తాపానికి గురై కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో బుచ్చమ్మ అనే ఎవరైతే మహిళ ఉన్నారో ఈ కూల్చివేతలకు సంబంధించి తను ఆత్మహత్య చేసుకుంది. ఇది ఢిల్లీ వరకు వెళ్ళింది. మరి దీంతో హైడ్రా యూటర్న్ తీసుకుందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలే అనుకోండి, ఈ చెరువులను ఏదైతే ఉందో అక్కడ కట్టిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో కూల్చివేతకు అయితే గురి అవుతున్నాయి. బుచ్చమ్మ అనే మహిళ అయితే తను ఆత్మహత్య చేసుకుంది. అంటే తన ఇల్లు కూలగొడుతున్నారని ఆ బాధతోని. సో ఇది అయితే ఢిల్లీ వరకు చేరింది. మరి ఇప్పుడు హైడ్రా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందా లేదా, అసలు ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు? అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఇచ్చినటువంటి రిపోర్టు, ఢిల్లీకి పంపించినటువంటి రిపోర్టు, ఇవన్నీ కనుక పరిశీలిస్తే ఈవెన్ ఇంకోటి జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ప్రస్తుతం ఆయన సస్పెండ్ అయి ఉన్నారు. ఆయన కూడా ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఈ హైడ్రా దాని మీద. సో దీంతో ఇప్పుడు హైకోర్టు కూడా రంగనాథ్ గారికి నోటీసులు పంపించింది. ఈ మొత్తం హైడ్రా చుట్టూ ఒక రకమైనటువంటి చక్రబంధం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో యూటర్న్ తీసుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది హైడ్రాకి. హైడ్రా యూటర్న్ తీసుకుందంటే దాని అర్థం ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోబోతున్నారు, యూటర్న్ తీసుకుంటారు అనేటువంటి అభిప్రాయానికి రావచ్చు. అసలు ఈ హైడ్రాని ప్రారంభించినప్పుడే రకరకాల అనుమానాలు ఉన్నాయి. హైడ్రాని ప్రారంభించిన తొలి రోజుల్లో ఏంటి వచ్చింది? కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని బూచిగా చూపించేసి రాబోయేటువంటి రోజుల్లో 4 రాష్ట్ర ఎన్నికలకు ఫండింగ్ పంపించడానికి ఇక్కడి నుంచి వసూలు కార్యక్రమం అని చెప్పి విపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన టార్గెట్ ఫస్ట్ హైడ్రా తోటి ఎన్కన్వెన్షన్ ఇలాంటి వాటి అన్నిటి కూడా కొంచెం హై ప్రొఫైల్డ్ పీపుల్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేయటంతో శభాష్ అన్నారు. అప్పుడు విపక్షాలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సెలబ్రిటీస్ జోలికి వెళ్ళారు కాబట్టి, సెలబ్రిటీస్ ప్లస్ అక్రమంగా కబ్జా చేశారనేది ప్రూవ్డ్. కానీ మూసీ పరివాహ ప్రాంతంలో కట్టుకున్నటువంటి దాదాపు 30-40 సంవత్సరాలుగా 2-3 తరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళగానే ఇమీడియట్గా రియాక్షన్ వేరే విధంగా వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు నాగార్జున ఎన్కన్వెన్షన్ గుర్చేశారంటే హీరో నాగార్జున వచ్చి ధర్నా చేసే అవకాశం లేదు, అవసరం కూడా లేదనిపిస్తుంది. కానీ పేద ప్రజలు వాళ్ళు ఏంటి, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు తినక వాళ్ళు కూడబెట్టుకొని పైసా కూడబెట్టుకొని కట్టించుకున్నటువంటి ఇల్లు అవి. 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, రోడ్లు వేశారు. ఇన్ని చేసిన తర్వాత మరి బాధ్యులను ఎవరు చేయాలి? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని చేయాలా లేకపోతే వీళ్ళని చేయాలా అనేటువంటి ప్రశ్న వచ్చింది. ప్రశ్న రావడంతో పాటు ఆ ఇంట్లో ఉండేటువంటి పేదవాళ్ళది ఎలా ఉంటుందంటే ఆర్థిక సమస్యలు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని మనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్పితే మామూలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు జీవితంలో ఒక కళ ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరికైనా సరే, ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేద కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం మొత్తం దారిపోస్తే ఇల్లు కట్టుకోగలరు. అలాంటి ఇంటిని నువ్వు నిమిషాల్లో నేను హైడ్రా అని చెప్పి నువ్వు ఆక్రమించుకున్న వాళ్ళు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ జీవించాలి, ఎలా బతకాలి? అందుకే రివోల్ట్ వచ్చింది. పేదల నుంచి ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను గమనించినటువంటి దీపాదాస్ మున్షి ఇక్కడే ఉన్నారు. ఆవిడ హైడ్రా యాక్టివిటీస్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఢిల్లీకి ఏఐసీసీకి పంపిస్తుంది రిపోర్ట్స్ని. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళవి కూడా ఉన్నాయి, వాటిని కూడా కూల్చేసిన పరిస్థితికి వచ్చింది. దాంతో హైడ్రా కారణంగా ఆందోళన, హైరాణ, ఒక రకమైనటువంటి భయానక వాతావరణం, ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడింది. ఎప్పుడు వచ్చి ఇల్లు కూల్చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన నీకు మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆర్బీజెడ్ ఏదో సంథింగ్ మార్క్ ఒకటి వేస్తారు,
బిల్డింగ్ ఆక్యుపేషన్లో ఉందని ఆ మార్క్ వేశారంటే ఎప్పుడు వచ్చినా కోల్దాస్తారు అని అర్థం. ఆ మార్క్ వేసి వెళ్ళగానే బుచ్చమ్మ అనే మహిళ 50 సంవత్సరాల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడంతో ఇష్యూ సీరియస్ అయింది. కొంతమంది కిరోసిన్ పోసుకున్నారు. పేదలకి ప్రాణం కంటే కూడా ఆర్థిక సమస్య అనేది చాలా పెద్దది. ఆర్థిక సమస్యలు భరాయించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఎన్నున్నాయి? చాలా ఉంటాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రాణం కంటే కూడా ఆర్థిక సమస్య అనేది చాలా పెద్దది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. తట్టుకోలేకనే చచ్చిపోతున్నారు. సో ఇప్పుడు నువ్వు ఇల్లే కూల్చేస్తే వాళ్ళకి నీడ లేకపోతే ఎట్ట బతుకుతారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఇస్తారు? ఎక్కడో సిటీ అవుట్కట్స్లో ఇస్తారు. వాళ్ళు ఇక్కడ నడిబొడ్లో ఉండి పని చేసుకుంటున్నారు. సిటీ అవుట్కట్స్కి తీసుకెళ్తే వాళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళ జీవనాధారం ఎలా? ఏ రోజుకి ఆ రోజు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా హైదరాబాద్లో. మరి వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండేటువంటి సమస్యలు. ఈ ప్రాక్టికల్ సమస్యలను అబ్జర్వ్ చేయకుండా దూకుడుగా హైడ్రా ముందుకు కదిలింది. దీంతో రివోల్ట్ వచ్చింది. రివోల్ట్ రావడంతో పాటు అగ్గికి ఆజ్యం పోసినట్టు హరీష్ రావు, కేటీఆర్ బయలుదేరారు. మేము నిర్మించే ప్రభుత్వం మాది, అప్పట్లో ఇది కూల్చే ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ లేనటువంటి లోటు ఇప్పుడు కనపడుతుంది కదా, మీరు తెలుసుకోండి. రేవంత్ రెడ్డి కూల్చివేతలో ముఖ్యమంత్రి అని చెప్పి మొదలుపెట్టారు. సోషల్ మీడియా యాక్టివేట్ అయింది. సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుంది కదా. సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి బలహీనంగా ఉంది. సోషల్ మీడియా సెకండ్ వర్షన్ నిలిపించేటువంటి సోషల్ మీడియా బలంగా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు సోషల్ మీడియాని దాదాపు 20-30 యూట్యూబ్ ఛానల్స్ కొనేశారు. తర్వాత ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి అన్నింటిని కూడా ఆక్యుపై చేశారు వాళ్ళు. సో వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. ప్లస్ బాధితులు ఉన్నారు. 12,000 ఇళ్ళు ఉన్నాయి మూసి పరివాహక ప్రాంతంలో కూల్చేయాల్సినవి అని అంటే, మరి 12,000 మందిలో 12,000 ఇళ్ళు అంటే ఆ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో కనీసం 4-5 ఉంటారు కదా. పేదోళ్ళు కాబట్టి ఒక 2 రూముల్లోనే 4-5 ఉంటారు కదా. మంచి 12 ఇంటూ 4 వేసుకున్న 50,000 మంది. 50,000 మంది రివోల్ట్ అయితే ఏ ప్రభుత్వం అయినా తగ్గక తప్పనటువంటి పరిస్థితి కదా. అందుకే సడన్గా హైడ్రాకి సంబంధించినటువంటి పనులు ఆపేశారు. ఇప్పుడు నో యాక్టివిటీ, ప్రజెంట్ యాక్టివిటీ లేదు నిన్నటి నుంచి. బుచ్చమ్మ ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుందో, ఆ బుచ్చమ్మ ఆత్మహత్య తర్వాత వచ్చినటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపించింది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది. ప్లస్ ఏఐసిసికి కూడా రిపోర్ట్ వెళ్ళింది. ఇక్కడ ఉండేటువంటి మంత్రివర్గంలో ఉండే మంత్రులు కూడా రిపోర్ట్ చేశారు. హైకోర్టు రెస్పాండ్ అయింది. హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. సో ఇన్ని రకాల చక్రబంధం మధ్య హైడ్రా ఒక్క అడుగు కూడా ముందుకి కదిలేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. అంటే యూటర్న్ తీసుకున్నారు. యాక్చువల్గా ఇదేదో దండాల కోసం పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పేసి తొలి రోజుల్లోనే వచ్చింది. దీని మీద విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చేస్తారు, జన్వాడ ఫామ్ హౌస్ని అక్రమంగా నిర్మించారని చెప్పి దానికోసం అని చెప్పి అనుకున్నారు ఫస్ట్లో. ఇప్పుడేమంటున్నారు, 111 జీవో పరిధిలో ఉన్నది, అది గ్రేటర్ హైదరాబాద్ కింద రాదు అని చెప్పి, హెచ్ఎండిఏ కింద రాదు అని చెప్పి చెబుతున్నారు. అది 111 జీవో కింద ఉంది కాబట్టి దాన్ని వదిలేశారు. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీ ఉంది, పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన కాలేజీ ఉంది. అంటే అక్బరుద్దీన్ కాలేజ్ వచ్చేసి సార్ ఈ అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి నెక్స్ట్ వరకు మీరు ఉంచొద్దు, నెక్స్ట్ ఇయర్కి మేము పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు కూల్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పారని చెప్పేసి అంటున్నారు. మరి నెక్స్ట్ ఇయర్కి కూల్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మల్లారెడ్డిది, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డిది, తర్వాత అసరుద్దీన్ ఓవైసీ, ఇవన్నీ ఇన్స్టిట్యూట్లు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మేము టైం ఇస్తున్నాము, ఇప్పుడు కూల్ చేయట్లేదని చెప్పారు కదా. మరి పేదవాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రి నిరాశలను చేసేస్తే వాళ్ళని రోడ్డును పడేస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు వాళ్ళ కాలేజీలు కూల్ చేస్తే ఇంకో చోట పెట్టుకుంటారు, అంత ఉంది వాళ్ళకి, పోయి అవుట్కట్స్ లో పెట్టుకుంటారు. ఎక్కడ కాలేజీ పెట్టుకుంటే అక్కడ స్టూడెంట్స్ వెళ్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు ఇంకో కాలేజీలకు వెళ్తారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకి టైం ఎందుకు ఇవ్వట్లేదు? అంటే పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే వ్యతిరేకత వచ్చింది. అవును సార్. అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూటర్న్ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఏఐసిసి నుంచి ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. మరి ఇప్పటివరకు కూల్చివేసిన ఇంట్లో వాళ్ళకి ఏమన్నా దారి చూపెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళది ఇంకొక ఇష్యూ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తాను, వాళ్ళని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ చేస్తాను అంటున్నారు. ఇప్పుడేంటి కొత్తగా ఏం చెప్తున్నారు, ఇష్టపూర్వకంగానే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా మాట్లాడుతున్నాము అని చెప్తున్నారు. ఎవరైనా ఇష్టపూర్వకంగా వెళ్తారా? అంత కష్టపడి కట్టుకుని వాళ్ళు ఇచ్చి అంత కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళరు. అవును సార్. మూసీ నది పరివాహక ప్రాంతంలో లేదంటే మూసీ నది వరదలైనా కొట్టుకొని పోతారు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా అసలు ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు? వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, వాళ్ళకి అవగాహన కల్పిస్తాము, హైడ్రా ద్వారా వెళ్ళి హైడ్రా అవగాహన కల్పిస్తుంది, ఖాళీ చేయమని చెప్తాం, స్వచ్ఛందంగా ఖాళీ చేసేలా ప్రయత్నం చేస్తాము, మేము కూల్చేసే ప్రసక్తే లేదని చెప్పి ఊటాన్ని తీసుకుంది. అంటే వాళ్ళు పోయే ప్రసక్తే లేదు, ఖాళీ చేసే ప్రసక్తే లేదు, ఇల్లు కూల్చేసే ప్రసక్తి లేదు. సో కాబట్టి బుచ్చమ్మ ఆత్మహత్యతోటి ఈ మొత్తం హైడ్రా వ్యవహారం బ్రేక్ పడింది. హైడ్రాకి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్టివిటీస్ మూలన పడ్డాయని చెప్పేసి మనం భావించవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.